అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఏదైనా విషయాన్ని సూటిగా సుత్తు లేకుండా చెప్పాలనుకోవడం కరెక్టే కానీ ఆ చెప్పే విధానంలోనే ఆ ఎమ్మెల్యే తడబడుతున్నారా? అడ్డదిడ్డంగా మాట్లాడి చివరికి సొంత పార్టీని సైతం ఇరుకుని పెడుతున్నారా? ఆయన దూకుడు పబ్లిసిటీ స్టంటా లేక నైజమే అదా? ఎమ్మెల్యేని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ ఒరిజినలా, డూప్లికేటా? అసలు ఎవరో ఎమ్మెల్యే? ఆయన చుట్టూ వివాదాలు ఎందుకు ముసురుకుంటున్నాయి? ఇతర పార్టీల నాయకులు మాకు అవసరం లేదంటూ కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు. ఏపీ సీఎం చంద్రబాబుని తెలంగాణలో తిరగనివ్వబోమంటూ లేనిపోని రచ్చమాటలు. కాలుష్యకారక పరిశ్రమలను తగులబెడతామంటూ నానా యాగి. ఇలాంటి రకరకాల పొలిటికల్ విన్యాసాలతో ఎప్పటికప్పుడు వార్తలు నిలుస్తున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నా రూటే సెపరేట్ అన్నట్టుగా ఉందట ఆయన వ్యవహారం. విపక్ష నేతల్ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు ఒకెత్తైతే అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించినా ప్రయోజనం లేకుండా పోయిందన్న కామెంట్తో స్వపక్షానికి సైతం తలనొప్పిగా మారారనే టాక్ నడుస్తోందట జడ్చర్లలో. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు అనిరుద్ రెడ్డి. కానీ ఈ మధ్యకాలంలో స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా దూకుడుగా ఆయన మాట్లాడుతున్న మాటలు పొలిటికల్ గా హాట్ అవుతున్నాయి. ఇప్పుడు వాటి చుట్టూనే సరికొత్త చర్చ జరుగుతోందట జడ్చర్ల నియోజకవర్గంలో. ఈ వివాదాస్పద వ్యాఖ్యలన్నీ ఆయన వ్యూహంలో భాగమా లేక అది ఎమ్మెల్యే నైజమా అని ఆరా తీస్తూ కూపీలాగే ప్రయత్నంలో ఉన్నారట కొందరు. ఇంకొందరైతే అసలు ఏడాదిగా నియోజకవర్గానికి ఆయన గారు బొరగబెట్టిందేమీ లేదు, ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి గిమ్మిక్కులు చేస్తున్నారంటూ మండిపడుతున్నట్టు తెలిసింది. ఈ వివాదాలు చాలవా అన్నట్టు తాజాగా అనిరుద్ రెడ్డిని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ లచ్చన్న దళం పేరుతో ఒక లేఖ సర్క్యులేషన్లోకి వచ్చింది. ఆయన స్వగ్రామం రంగారెడ్డిగూడెంలో ఇంటి ముందు గోడకు లెటర్ అంటించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే ప్రవర్తన బాగోలేదని, ఆయన గెలిచాక సొంత గ్రామంలో మాన్యం భూములు లాక్కోవడంతో పాటు బెదిరించి పట్టా భూములను సైతం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వివిధ కంపెనీల దగ్గర ఎమ్మెల్యే అనుచరులు వసూళ్లకి పాల్పడుతున్నారంటూ రకరకాల ఆరోపణలున్నాయి ఆ లేఖలో. అలాగే ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డితో పాటు అనుచరుల్ని కూడా హెచ్చరించారు మావోయిస్టులు. ఇప్పుడు దీని చుట్టూ కొత్త చర్చ మొదలైంది. జిల్లాలో ప్రస్తుతం అసలు మావోయిస్టుల కదలికలే లేవు. అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యేని ఇంత తీవ్రంగా హెచ్చరిస్తూ ఒక దళం లేఖ రాసిందంటే నమ్మబుద్ధి కావడం లేదన్నది కొందరి వాదన. అందుకు తగ్గట్టుగానే ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని అని చెబుతున్నారు పోలీసులు. లేఖ ఎవరు రాశారన్న సంగతి పక్కన పెడితే దాని ద్వారా అనిరుద్ రెడ్డి అసలు స్వరూపం బయటపడిందని అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. అందులో ఉన్న ఆరోపణలన్నీ వాస్తవమో కాదో చెప్పాలన్నది వాళ్ళ డిమాండట. మొత్తంగా ఎమ్మెల్యే తరచూ వార్తల్లో నిలవడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారని, తాను చెప్పే మాటలు సంచలనమవ్వాలన్న టార్గెట్తో ఏవేవో మాట్లాడుతుంటారన్నది కొందరి విశ్లేషణ. అదే సమయంలో ఆయన్ని వెనకేసుకొచ్చే వాళ్ళు మరో రకం వాదన వినిపిస్తున్నారు. అనిరుద్ రెడ్డి ముక్కుసూటి మనిషి అని, ఏదైనా కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడటం వల్లనే అలా అనిపిస్తోందన్నది వాళ్ళ వర్షన్. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టు లచ్చన్న దళం పేరుతో విడుదలైన లేఖ వైరల్ కావడం, అది ఒరిజినలా డూప్లికేటా, సూత్రధారులు ఎవరన్నది తేలకపోవడం లాంటివి ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి జడ్చర్లలో. లెటర్లోని అంశాలు విపక్షాలకు అస్త్రంగా మారడంతో సొంత పార్టీ క్యాడర్ కూడా డిఫెన్స్ చేయలేక ఇరకాటంలో పడ్డట్టు తెలుస్తోంది. ఏతావాత అనిరుద్ వ్యవహార శైలి మాత్రం పొలిటికల్ హాట్ అవుతోంది. ఆయన ఇలాగే దూకుడుగా ఉంటూ జనం నోళ్లలో నానాలనుకుంటున్నారా లేక మావోయిస్టుల లెటర్ ఒరిజినలో డూప్లికేటో తేలేదాకా సైలెంట్ అవుతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.